ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన మొదటి మాట దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రభు సన్నిధిలో చదువుబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి మొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్లుగా మనకు మొదటి మాట కనబడుతూ ఉంది. దేవుని బిడలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి యవన కాలములో, యుక్త కాలములో భక్తిహీనులమైన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగం, మరణించిన దినం ఈ దినం. ప్రపంచమంతటా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చావు దినమును, మరణ దినమును తలపోయిచు మనకు దాదాపుగా సంవత్సరములో 52 లేక 53 శుక్రవారాలు వస్తాయి. అయితే ఈ 52 లేక 53 శుక్రవారాలలో మంచి శుక్రవారము అది ఏ రోజంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి రోజు అని మనకు స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు బెస్తవారం గురువారం రోజు రాత్రి, నిన్న చెప్పాను కొన్ని సంగతులు. బెస్తవారం రోజు ప్రభు యొక్క అనేక సంఘాలలో బల్లలు కూడా విడుస్తారు. ఎందుకంటే ప్రభువు అప్పగించబడిన ఆ రాత్రి రొట్టెను విరిచెను అని లేఖనములో రాయబడి ప్రభుల వారు చెప్పారు కదా. బల్ల విరిచేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని మనం స్వీకరించేటప్పుడు ఆ మాటలు తలపోసుకుంటూ ప్రభు యొక్క శరీరంలో, ఆయన పాత్రలో మనము పాలు పంపులు పొందుతాం. ఆ రాత్రి ఆయన భోజన సంస్కారము చేసిన తరువాత యథాప్రకారముగా యేసు ప్రభుల వారు, అనగా ప్రతిరోజు యేసు ప్రభుల వారు రాత్రి పగులంతా కూడా సువార్త ప్రకటించి అనేకుల కొరకు ప్రార్థన చేసి, రోగులను బాగు చేసి, దయ్యాలను వెలగొట్టి, అనేకులను చక్కబెట్టి ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తూ రాత్రి అవగానే ప్రతిరోజు యేసు ప్రభుల వారు
రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేడు వాడు. యథాప్రకారముగా శిష్యులను కొందరిని మీరు ఇక్కడే ఉండని చెప్పి పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో చెమటలు రక్తపు బిందులుగా కారబడుతూ ఉన్నాయి. లూకా సువార్తలో రాయబడిన మాటలు. తరువాత ఆయన బయలుదేరి 22:39 తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచు ఉన్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట గొప్ప రక్త బిందువలే ఆయను అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించడానికి యూదా ఇస్కరియోతు సహాయముతో, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టించినట్లయితే నీకు 30 వెండి నాణెములు ఇస్తామని యూదా ఇస్కరియోతుకు చెప్పినప్పుడు యూదా ఇస్కరియోతు ఆ మాట ప్రకారముగా ఆ 30 వెండి నాణెములు తీసుకొని నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే నజరేయుడైన యేసు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో తరచుగా వాడుక ప్రకారముగా తోటలో ఉంటాడని చెప్పి ఆ బందిపోడు దొంగలను ఇదిగో యూదా ఇస్కరియోతు తోలుకొని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయనను ముట్టి, బోధకుడా నీకు శుభమని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించాడు యూదా ఇస్కరియోతు కేవలము 30 వెండి నాణెములకు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించగానే వారు చేసిన పని ఏమిటంటే యేసు ప్రభుల వారిని బంధించి ఈడ్చుకొని వెళ్ళారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బంధించి యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళారు, హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళారు, కయప దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఎందుకు ఇంతమంది దగ్గరికి తీసుకొని వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి దగ్గర, అనగా పిలాతు దగ్గర, గవర్నర్ దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారిని నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏమాత్రము ఆ పిలాతుకు ఒక చిన్న తప్పు కానీ, నేరము కానీ, పాపము కానీ కనిపించలేదు. అనేకులు అబద్ధ సాక్ష్యము పలికినప్పటికీ కూడా, అబద్ధ సాక్ష్యము అనేకులు చెప్పినప్పటికీ కూడా పిలాతు అన్నాడు, ఇదిగో ఇతనికి మరణములకు సంబంధించిన శిక్ష ఇతనిలో నాకు కనబడలేదు, కాబట్టి ఇతన్ని శిక్షించి వదిలేద్దామని చెప్పినప్పుడు యూదులు, శాస్త్రీయులు ఏమాత్రము ఒప్పుకోలేదు. పస్కా పండుగ సందర్భముగా ఒకరిని మనము వదిలేయచ్చు అంటే వాళ్ళు అన్నారు, యేసు ప్రభుల వారిని ఏమాత్రము వదలొద్దు, మాకు బరబ్బాను విడుదల చేయండి. ఈ పస్కా పండుగ సందర్భముగా బందిపోడు దొంగ బరబ్బాను మాకు విడుదల చేయండి. అయితే యేసుని ఏం చేయాలి అని పిలాతు అడిగినప్పుడు యేసును సిలువ వేయండి అని కేకలు వేసి చెప్పినప్పుడు పిలాతు వారి కేకలు గెలిచాయి గనక పిలాతు చేతులు కడుక్కొని వారికి అప్పగించాడు. పిలాతు భార్య కూడా కలలో యేసు ప్రభుల వారు కనిపించి పిలాతు భార్య పిలాతుకు కబురు పంపించింది, ఆ నీతిమంతుడైన యేసు ప్రభుల వారి జోలికి మీరు వెళ్ళొద్దు. ఏదేమైనా వారి కేకలు గెలిచాయి కనుక వారికి బరబ్బాను అప్పగించి, బందిపోడు దొంగను అప్పగించి, మరణానికి సిలువను మోయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని
దేవుని యొక్క బిడ్డలారా మరణానికి అప్పగించినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వారిని యేసుప్రభుల వారిని అప్పగించగానే వారు బంధించి కొరడాలతో కొట్టి, పిడికిలతో కొట్టి, ఉమ్మి వేసి, వస్త్రాలు లాగి యెరూషలేము పురవీధులలో ఆయనను ఈడ్చి, అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారిని ప్రేతోరియం అనే ప్రార్థనా మందిరములో బంధించి భయంకరంగా ఆయనను కొట్టి, గాయపరిచి, ఈడ్చి, పిడికిలతో కొట్టి, గడ్డపెట్టుకలు లాగి ఆయనను పిడికిలతో కొట్టినప్పుడు యేసు నిన్నెవరు కొట్టారు అని ప్రవచించుమని ఏలన చేసి, ఎగతాళి చేసి యేసు ప్రభుల వారిని భయంకరంగా హింసించినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని భయంకరంగా హింసించి, గాయపరిచి, భారమైన సిలువ, దాదాపుగా 300 కేజీల బరువైన సిలువను యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వేసి ఆయనను గొల్గొతా అనే కొండపైకి ఆ సిలువను మోయటానికి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారి ఊపి మీద సిలువను వేశారు. ఆ సిలువను యేసు ప్రభుల వారు మోయలేక మోస్తూ ఆ సిలువను గొల్గొతా కొండ, కపాలం అనే కొండ, కపాలం అంటే ఒక పుర్రె, ఒక నునుపైనటువంటి కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకొని వెళ్ళాడు. మోయలేక సిలువను మోసుకొని వెళ్ళాడు. అలాగూ యేసు ప్రభుల వారిని గొల్గొతా కొండపైకి తీసుకొని వెళ్ళి ఆయనను సిలువలో వేలాడదీసి, దేవుని యొక్క బిడ్డలారా, ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, కుడి చేతిలో ఒక మేకు, ఎడమ చేతిలో ఒక మేకు, అరిపాదాలు కాలు మీద కాలు పెట్టి మేకులు దించి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో వేలాడదీశారు. దాదాపుగా యేసు ప్రభుల వారిని కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టారు. తలపైన ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభుల వారి తల మీద ఉంచారు. దేహమంతా గాయాలు, దేహమంతా పుళ్ళు, దేహమంతా దెబ్బలు, దేహమంతా కూడా రక్తము ముద్దగా మార్చబడి సూదె బెజ్జము కూడా పెట్టడానికి స్థలము లేనంతగా యేసు ప్రభుల వారి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయములతో ఉన్నాడు. ఆయనను గాయపరిచారు, కొట్టారు, తిట్టారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, కొరడాలతో కొట్టారు, సిలువను వేశారు, ఉమ్మి వేశారు, పిడికిలతో గుద్దారు. అయితే చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ కూడా వాంటెడ్గా వీళ్ళందరూ యేసు ప్రభుల వారి మీద ఈ రీతిగా వీరు మాట్లాడిన, ప్రవర్తించిన, కొట్టిన, ఈడ్చిన, వస్త్రాలు లాగిన యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా వీళ్ళ గురించి, హింసించిన వారి గురించి, కొట్టిన వారి గురించి, గాయపరిచిన వారి గురించి, సిలువను వేసిన వారి గురించి, కొరడాలతో కొట్టిన వారి గురించి యేసు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. హల్లెలూయా, వీరిని క్షమించుము. యేసు ప్రభుల వారు ఎవరిని క్షమించమంటున్నాడు? కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఈడ్చిన వారిని, లాగిన వారిని, భారమైన సిలువను వేసిన వారిని, తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టిన వారిని, వస్త్రాలు లాగిన వారిని, వస్త్రాలు చీట్లు వేసుకున్న వారిని యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, వీరు ఏం చేశారో వీరు ఎరగరు. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మంచి గుణం, మంచి లక్షణము, ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమ ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో వీరు ఎరగరు. ఎరగగా చేశారు, ఎరిగి కాదు. తెలియక చేశారు, తెలియక కాదు.
దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా అనేక సమయ సందర్భాలలో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో భయంకరమైన దుష్కార్యాలు, దుష్టకార్యాలు మనము విరోధంగా, వ్యతిరేకంగా చేసిన వారమే. కొరడాలతో కొట్టిన వారిలో మనం ఒకరము, ఆయన మీద ఉమ్మి వేసిన వారిలో మనం ఒకరము, పిడికిలతో కొట్టిన వారిలో మనం ఒకరము, గడ్డ పెట్టుకుని లాగిన వారిలో మనం ఒకరము. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ గురించి, నా గురించి పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట, పరలోకపు తండ్రికి తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, తండ్రి వీరి చేయుచున్నది వీరికి తెలియదు. తెలియక తప్పు చేశారు, తెలియక అబద్ధమాడారు, తెలియక దొంగతనం చేశారు, తెలియక వ్యభిచారం చేశారు, తెలియక నరహత్య చేశారు, తెలియక ఫలానా పాపం చేశారు, తెలియక ఫలానా నేరం చేశారు అని వీరు తెలియక చేశారు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క బిడ్డలారా నీ గురించి, నా గురించి నేటి వరకు తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేటి వరకు. ఎందుకంటే మనము ఇంకా పాపులమై ఉండగా, బైబిల్లో రాయబడి ఉంది, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టెను. మనలో ఇంకా నీతి లేదు, మనలో ఇంకా పరిశుద్ధత లేదు. రోమాపత్రికలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి ఒకసారిగా రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మంచి మాట కనబడుతూ ఉంది. 5వ అధ్యాయము 6వ వచనం, ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఇంకా, దేవుని యొక్క బిడ్డలారా, మనం ఇంకా అంటే, ఇంకా అనగా అర్థం ఏమిటంటే, యేసు ప్రభువుల వారిని ఎరిగి బైబిలు చదువుతూ, బైబిలు వింటూ, దేవుని మందిరానికి వస్తూ, ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుతూ, పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, పరిచర్య చేస్తూ, మందిరానికి వస్తూ, మనలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, మనలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, మనలో ఇంకా పాపాలు కొన్ని ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ప్రభు అంటున్నాడు, ఇంకా మన బలహీనమై ఉండగా యేసు ప్రభుల వారు చనిపోయారు. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, వీరి తెలియక చేస్తూ ఉన్నారు, తండ్రి వీరిని క్షమించుము. ప్రపంచములో దేవుని యొక్క బిడ్డలారా, ఎవరి నోట రాని మాట ఇది, ఎవరి నోట పలుకొని మాట ఇది. ఎందుకంటే గ్రంథాలు, పుస్తకాలు, వేదాలు చెప్పే మాటలు ఏమిటంటే, కంటికి కన్ను, పంటికి పన్ను. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని అనేకులు, దేవుని యొక్క బిడ్డలారా, గ్రంథాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు శిక్ష వేస్తుంది. జైలు శిక్ష కావచ్చు, మరణ శిక్ష కావచ్చు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన వారికి ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీవు తెలిసి చేసినా, తెలియక చేసినా, అహంతో చేసినా, అహంభావంతో చేసినా, లేకపోతే గర్వంతో చేసినా, ఎవరు చూడలేదులే అని చేసినా, ప్రభు అంటున్నాడు, వీరు తెలియక ఎరగక తప్పు చేశారు, తండ్రి వీరిని క్షమించుము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనల్ని క్షమించినట్లుగా మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులను, మన శత్రువులను, మన ఇరుగు పొరుగు వారిని, మన తోటి వారిని, మన ఇంట్లో వారిని, లేకపోతే మన స్నేహితులను మనము క్షమించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. వచ్చు కదా అందరికీ. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము ఒకసారిగా మనం చూసినట్లయితే
10వ వచనం నుండి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇప్పుడు వినండి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుండి తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. బైబిల్ చెప్తూ ఉంది, మనం ఎంత ఘోరమైన పాపములో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుల వారు క్షమించాడు. మనము క్షమించినట్లుగానే మనము కూడా మన ఇంట్లో వారిని, బయటి వారిని, ఇరుగు పొరుగు వారిని, బంధువులను, చుట్టాలను, లేకపోతే శత్రువులు ఎవరైనా కానీ క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటంటే క్షమించడము. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి ఉన్న మనసు ఏమిటంటే, యేసు ప్రభుల వారి తల మీద రెల్లుతో కొట్టిన వారి గురించి ప్రభు అంటున్నాడు, ఇతడు చేసింది నీకు తెలియదు గనక క్షమించు. భారమైన సిలువను యేసయ్య మీద వేసిన వారి గురించి ప్రభు అంటున్నాడు పరలోకపు తండ్రితో, తండ్రి వీరు చేయించినదేమిటో వీరికి ఎరగరు గనక వీరిని క్షమించుము. పిడికిళ్లతో కొట్టిన వారిని, గడ్డ పెట్టుకలు లాగిన వారిని, వస్త్రాలు లాగిన వారిని గురించి ప్రభు వేడుకుంటున్నాడు, వీరిని క్షమించుము, వీరిని మన్నించుము, వీరిని శిక్షించవద్దు. వీరు తెలియక చేశారు, వీరు ఎరగక చేశారు, వీరిని క్షమించుమని యేసయ్య వేడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సత్యం, సారాంశం ఏమిటంటే, యేసయ్య మనం ఎంత ఘోరమైన పాపులమైన మనల్ని క్షమించాడు కనుక మనము కూడా మన తోటి వారిని తెలుసో తెలియక మన ఎడల నిందలు కానీ, అవమానాలు కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, గాయపరచడం కానీ, శరీరాన్ని గాయపరచడం కానీ, మనసును గాయపరచడం కానీ చేసినట్లయితే యేసు ప్రభుల వారు మనల్ని క్షమించినట్లుగా మనము కూడా మన తోటి వారిని క్షమించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రవీణ్ గారి భార్య తన యజమానుడు చనిపోతే పలికిన మాట ఏంటంటే, నా భర్త యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే హత్యకు గురైన యేసయ్య నన్ను క్షమించినట్లుగా వారిని కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవునికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే క్షమాపణ. ప్రతి వ్యక్తిని మనం క్షమించాలి. మనల్ని కొట్టినా, తిట్టినా, గాయపరిచినా, లేకపోతే హేళన చేసినా, ఎగతాళి చేసినా, ముఖాన మాట్లాడినా, వీపుడు మాట్లాడినా, లేకపోతే మనల్ని ఏ రీతిగా గాయపరిచినప్పటికీ కూడా యేసు ప్రభుల వారు మనల్ని క్షమించినట్లుగా మనము కూడా క్షమించేటువంటి వారిగా ఉండాలి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటి మాటలో యేసు ప్రభుల వారు దేవుని యొక్క బిడ్డలారా పలికే మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరికి తెలియదు, తెలియక చేశారు తప్పు, తెలియక చేశారు, ఈ రీతిగా నన్ను కొట్టారు, తిట్టారు, ఈడ్చారు, గాయపరిచారు, సిలువకు అప్పగించారు, మేకులతో దించారు, కాబట్టి వీరిని క్షమించుమని యేసు ప్రభుల వారు కోరుకున్నారు. మనము కూడా అదే ప్రకారముగా ఆయన చేసినట్లుగా, ఆయన క్షమించినట్లుగా మనము కూడా అలాగున చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగని అందరూ మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి.